తనకెదురయ్యే అనేక న్యాయపరమైన సమస్యల గురించి ప్రముఖ న్యాయవాదిని ఏమని అడుగుతున్నారో, అందుకు ప్రముఖ న్యాయవాది ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఎలా అని మీరు రాసి పంపించిన న్యాయపరమైన ప్రశ్నలకి సునీత గారు ఇలా అంటూ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి సునీత గారు. మరి ఇవాళ మన ఫస్ట్ లెటర్ ప్రసన్న గారు రాస్తున్నారండి, వెస్ట్ మారేట్పల్లి నుంచి, అంటే మన హైదరాబాద్ నుంచే. మన ఎంగేజ్మెంట్ అయి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో అతనికి మంచి జాబ్ వచ్చి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. ఇంకా మంచి సంబంధం కోసం వెతుకుతున్నారు. మా ఎంగేజ్మెంట్ ఫొటోస్, వీడియో క్యాసెట్స్ ఉన్నాయి. మా ఎంగేజ్మెంట్ అయినట్టు మా బంధువులందరికీ తెలుసు. కాబోయే అల్లుడిగా అతను మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చాడు కూడా. సడన్ గా ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుంటే మేము చట్టపరంగా అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అందుకు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారండి. రాసిన వారు ఎవరు? ప్రసన్న అండి. ప్రసన్న గారు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటూ జరిగింది, 1 year వరకు మీరు కలిసి తిరిగారు అని చెప్తున్నారు. సడన్ గా ఆయన మూడ్ చేంజ్ ఎందుకయింది అనేది మీరు కనుక్కోలేరు అనుకుంటా. కనుక్కోలేరు. ఇంకా మంచి సంబంధం కోసం వెతుకుతున్నారు అని రాశారండి. అంటే ఒకప్పుడు జాబ్ ఓరియంటెడ్ కాదు ఆయన, కాబట్టి ఇందులో మీరు కూడా చెప్పలేదు. మీరు వారు ఎలా కలిశారు అనేది రాయలేదండి. కాకపోతే వస్తుండేవాళ్ళు, తరచుగా వెళ్తూ ఉండేవారు అంటే ఆ స్నేహితం మరి మీరు ప్రేమ అనుకున్నారో, మరి వారు ఎంగేజ్మెంట్కి సిద్ధమైన తర్వాత ఇలా చేయడం తప్పు. ఇప్పుడు తన ఎదుగుదల చూసుకొని ఆయన వేరే, అంటే బహుశా మరి కట్నం కోసమా, లేకపోతే మరి మీకన్నా మంచి అమ్మాయి కనపడిందా, ఎలాంటిది ఆయన చూసి మరి ఇట్లాంటి దానికి వచ్చాడో నాకు తెలీదు. కాకపోతే చట్టపరంగా మాత్రం యూ క్యాన్ ఫైల్ ఏ కేస్ అగేన్స్ట్ హిమ్. ఆయన మిమ్మల్ని చీట్ చేశాడు కాబట్టి. అంటే మీరు ఉత్తరంలో రాయలేదమ్మా, మరి ఆయన ఏ విధంగా ఎందుకు వద్దంటున్నారు అనేది మీకు చెప్పినట్టయితే, మీరు మాకు ఉత్తరంలో రాసినట్టయితే నేను కరెక్ట్గా మీకు సెక్షన్ ప్రొవైడ్ చేసేదాన్నేమో. బహుశా ఈ విధంగా మీరు ఫైల్ చేసుకోండి అని చెప్పి. ఇప్పటికి కూడా మిమ్మల్ని చీట్ చేశాడు కాబట్టి చీటింగ్ లో కూడా వేయచ్చమ్మా ఈయనని. అండ్ మరి ఇప్పుడు డబ్బులు అడిగితే సెక్షన్ 3 ఆఫ్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్నం వల్ల మరి ఎక్కువ డబ్బులు ఇచ్చే ఆవిడ కావాలని అనుకుంటున్నాడేమో ఆయన. డబ్బులే సమస్య అయితే దాంట్లో కూడా మీరు చట్టపరంగా ఆయన పైన చర్య తీసుకోవచ్చు. సో మరి అది ఎంగేజ్మెంట్ వరకే కాబట్టి పెళ్లి కాదు. అతను ఒకవేళ ఆమె చట్టపరంగా ఆయన ఫైనాన్షియల్ గా కావాలి, వేరే ఎక్కువ డబ్బు కావాలి అని అనుకుంటున్నారు వారు అనుకుంటున్నారు. ఒకవేళ అతను కనుక అలా అని లేదు, నాకు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోయింది అని పెడితే ఆయనకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటారండి కోర్టులో? అంటే అడ్వాంటేజ్ కాదమ్మా, ఇప్పుడు అమ్మాయి డీప్ అంటే ఈయన వచ్చేసి వాళ్ళ పరువు ప్రతిష్ట అన్ని భగ్నం చేసేసాడు. దాంట్లో కూడా వాళ్ళ కేసు చట్టపరంగా ఇంటర్వ్యూకి వచ్చిపోతున్నారు. ఆయన పెళ్లి చేసుకోకుండా కూడా ఆపి కోర్టులో కేసు వేయొచ్చు. వాళ్ళు స్టే ఆర్డర్ లాంటివి తీసుకోవచ్చు వేరే అమ్మాయిని చేసుకోకుండా. ఎందుకంటే కేసు గట్టిగా బలంగానే ఉంటది. వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి గట్టి చర్య తీసుకుంటాదమ్మా. పోలీస్ స్టేషన్ లో మీరు కేసు బుక్ చేసిన అయితే కోర్టు ద్వారా కూడా ఈవిడనే చేసుకోరు. కానీ బలవంతంగా వారిని ఒప్పించే కన్నా మీరు మళ్ళొకసారి వారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మీరు కనుక్కోవడం చాలా ముఖ్యమైన సమస్య ఇక్కడ వచ్చేసి. మరి ఆయన డబ్బుల కోసమే అయితే మీరు ఏదన్నా మాట్లాడినట్టయితే సమస్య తొలగిపోవచ్చు, లేక మీరే కారణమా అనేది. సో వాట్ ఈస్ మేకింగ్ హిమ్ టు గో ఇన్ దట్ వే అండ్ ఈ సేయింగ్ నో టు యువర్ ఎంగేజ్మెంట్ అనేది మీరు కనుక్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీంట్లో మీరు ఈ సమస్య కరెక్ట్ గా సమాధానం, అంటే ప్రశ్న కరెక్ట్ గా రాయలేదండి. అంటే ఆయన మరి డబ్బు ఆశపడుతున్నాడా, ఇప్పుడు బ్యూటీ ఆశపడుతున్నాడా, చదువుకున్న అమ్మాయిని ఆశపడుతున్నాడా, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, అది ఏది కూడా మీరు ఈ ప్రశ్నలో రాయలేదు. కాబట్టి ఈసారి మీరు రాసినప్పుడు క్లియర్ గా రాయండి ఏ విధం. అంటే ఇప్పుడు ఏదో చెప్పింటాడు కదండి రీజన్, అయితే ఈ మైట్ హావ్ సెట్ టు యూ. బికాజ్ ఏ రీజన్ లేకుండా అయితే ఆయన వద్దు అనేది జరగదు. ఇప్పుడు వద్దు అంటున్నాడు అని అంటే ఈ సమస్యకు వచ్చేసి కారణం ఏంటి అనేది కనుక్కొని మీరు రాసినట్టయితే ఇంకా దీనికి మంచి పరిష్కారం మేము చెప్పొచ్చు. మా మచిలీపట్నం నుంచి రాస్తున్నారండి. మా వారి ప్రవర్తన సక్రమంగా లేకపోవడం వల్ల మా మామగారు మా అమ్మాయి పేరు ఆస్తి అంతా రాసి పెట్టేశారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఇప్పుడు మా అమ్మాయి వయసు 22 ఏళ్లు. ఆమె మమ్మల్ని అందరినీ ఎదిరించి తను ప్రేమించిన అబ్బాయితో కలిసి ఉంటోంది. మా అనుమానం ఏంటంటే మా ఆస్తి అంతా అమ్మాయి పేరు మీద ఉంది కాబట్టి ఆ ఆస్తిని ఆమె వాడుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఆ అబ్బాయికి ఆస్తిని రాసిచ్చేస్తే అది చెల్లుతుందా? వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని కూడా మెన్షన్ చేస్తున్నారండి.
అంటే ఇప్పుడు ఉమ్మగారు మీరు రాయడం అంటూ బాగానే ఉందండి. అంటే మీ వాళ్ళ నాన్నగారు గిఫ్ట్ డీడ్ రాశారా, విల్ డీడ్ రాశారా అలాంటిది ఏది మెన్షన్ చేయలేదు. ఒక డీడ్ ఎగ్జిక్యూట్ చేశారని చెప్తున్నారు. ఆ డీడ్ వారి మరణాంతరం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్వ హక్కులు ఆమెకే సంక్రమిస్తాయి అని రాశారు అందులో. అంటే మీరు గార్డియన్ గా ఎన్నేళ్ల వరకు ఉన్నారు అంటే దాంట్లో గార్డియన్ గా మిమ్మల్ని మదర్ గా మిమ్మల్ని మెన్షన్ చేసి ఉంటారు కదా మీ మామగారు. కాబట్టి దాంట్లో ఆయన ప్రవర్తన బాగలేదు కాబట్టి ఈ అమ్మాయి పైన ఆశ పెట్టడం అంటూ జరిగింది. అంటే మీ వాడుదలకే పెట్టారు వారు, కానీ ఇప్పుడు అమ్మాయికి సకల రైట్స్ ఆమె మేజర్ అయిపోయిన తర్వాత అన్ని హక్కులు ఆమెకే వస్తాయండి. ఇప్పుడు మీరు ఏమి చేయాలి అని అంటే కోర్టు ద్వారా దీన్ని ఛాలెంజ్ చేయాలండి. ఎందుకంటే ఆమె ఒక ఇంజంక్షన్ ఆర్డర్ అంటూ తీసుకోవచ్చు మీరు కోర్టు దగ్గర నుంచి. అంటే ఈమె ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే ఆ ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చేస్తుందన్న మీకు భయం ఉంటే, ఎందుకంటే అది వాళ్ళ నాన్నగారు మీ అమ్మాయి పైన ఉన్న నమ్మకంతో పెట్టారు కాబట్టి మీ మంచి కోసం అంటే మీ ఫ్యామిలీ కోసం పెట్టినది కాబట్టి మీరు స్టే తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ కేసులో. అండ్ ఆమె మేజర్ కాబట్టి ఇప్పుడు ఆమెకు సర్వ హక్కులు వచ్చేస్తాయండి. ఆమెకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆమెను కొంచెం ఆపగలగాలి అంటే ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోలేదు అలాంటి భయం మీకు ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి ఈ ప్రశ్నలో రాశారు అలాంటి భయం మాకు ఉంది మేడం అని చెప్పేసి అని. కాబట్టి అలాంటిది ఆమె ఇంకొకరికి అమ్మకుండా ఆ ప్రాపర్టీ లేక మీ దగ్గరలో అంటే మీ అండర్లో ఉండాలి అని అంటే ఇలాంటి ఇంజంక్షన్ ఆర్డర్ అంటూ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి. అమ్మాయికి సంబంధించి కాకన్నా ముందే మీరు ఎంత తొందరగా ఈ స్టెప్ తీసుకుంటే అంత బాగుంటుందండి. అంటే ఇప్పుడు సునీత గారు ఇప్పుడు ఆవిడ రాశారు కదా అమ్మాయికి ఆల్రెడీ 22 ఏళ్ళు కానీ ఆ అబ్బాయితో కలిసి ఉంటుంది ఇంకా పెళ్లి కాలేదు అని. మేబీ వాళ్ళు ఈ యాంగిల్ నుంచి కూడా అంటే ఆ అమ్మాయిని అబ్బాయి ఫోర్స్ చేస్తున్నాడు అని కానీ అలాంటి ఏదైనా యాంగిల్ నుంచి అంటే బహుశా మరి ఆ అబ్బాయి వచ్చింది అమ్మాయి ఆస్తి చూసి అని అనుకుంటే మరి ఈ అమ్మాయి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమ్మాయి 22 ఏళ్ళు అంటే చిన్న అమ్మాయి ఏం కాదు కదండి, పెద్ద అమ్మాయి. ఒకవేళ ఆమె ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఆమె ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆమె దగ్గరే ఉంచుకోవడము మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే తొందరపడి ఈ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని, ఎందుకంటే ఈ రోజు రేపు పెళ్లిలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. నీ ప్రాపర్టీ ఉందనే మిమ్మల్ని చేసుకుంటున్నారేమో అది ఒకసారి చూసుకోమని చెప్పాలండి మనము. ఎందుకంటే ఈ కేసులో మాత్రము ఉంటున్నారు అని చెప్తున్నారు. అంటే మరి ఎలాగ ఉంటున్నారు, సపరేట్ గా ఉన్నారా, ఒక దగ్గర ఉన్నారా, మరి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది వాళ్ళ అమ్మగారికి తెలియనట్లుంది. ఒకవేళ వీళ్ళు ప్రాపర్టీకి సంబంధించి అంటే అమ్మాయికి సంబంధించి కూడా మంచి చెప్పొచ్చండి. లేదు ఒకవేళ ప్రాపర్టీకి సంబంధించి అంటే ఒకవేళ ఆ ప్రాపర్టీ అమ్మకుండా ఆ డబ్బు పోకుండా వీళ్ళ చేతుల నుంచి ఉండాలంటే ఒక స్టే ఆర్డర్ మాత్రం తీసుకొని పెట్టుకోవడం చాలా అవసరం ఉందండి ఈ కేసులో.